హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. రేణిగుంట హైమ వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ మాకెంతో ఆనందాన్ని ఇస్తూ ఎంతోమందికి రీచ్ అవుతుంది. ఇక్కడైతే ఈవినింగ్ అంటే నైట్ డిన్నర్కి గోధుమ దోశ వేస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే పాలు వేడి చేస్తున్నాను. చెప్తూ ఉంటాను కదా, పెరుగు కోసం అయితే ఒక రకం పాలు, అలాగే తాగడానికైతే ఒక రకం పాలు అని చెప్తూ ఉంటాను కదా. అయితే ఇప్పుడు పాలన్నీ కల్తీ వచ్చేసాయని భయం వేస్తుంది ఫ్రెండ్స్. అప్పుడే పితికిన బర్రె పాలు కానీ ఆవు పాలు కానీ అందులో కూడా కల్తీ వచ్చేస్తుంది. ఏం చెయ్యాలో ఏమో అర్థం కావట్లేదు. ఇదిగోండి, గోధుమ దోశకైతే నేను గోధుమ పిండి 1 కప్ అయితే 1 గంటి బియ్యం పిండి అంటే దోశ పిండి వేసాను. అలాగే కొద్దిగా మైదా లేదా రవ్వ ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే రవ్వ వేసాను ఫ్రెండ్స్. సూపర్గా వచ్చింది దోశ. ఇక్కడ చూడండి, చీరకి ఫాల్ కుట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. చాలా రోజులైంది, అంటే సంక్రాంతికి తీసుకొచ్చాను ఈ చీర. ఇప్పటి వరకు దీన్ని పట్టించుకోలేదు. ఫాల్ కుడుతున్నాను ఫ్రెండ్స్. ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి అని చెప్తూ ఉంటాను కదా. ఎందుకు అంటే ఏదో ఒక పనిలో బిజీ ఉన్నప్పుడే మనము ఆనందంగా ఉండగలుగుతాము. మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడైతే మళ్ళా ఇంకొక రోజు నైట్ చిన్న చిన్న వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది పాలకూర చపాతీ చేస్తున్నాను. పాలకూర చపాతీ అంటే షార్ట్లో పెట్టాను కదా. నాకు ఎవరైనా సలహా ఇవ్వండి ఫ్రెండ్స్. షార్ట్లో మనం వండిన వంటలు వ్లాగ్లో పెట్టేటివి షార్ట్లో పెట్టచ్చా పెట్టకూడదా నాకు తెలియట్లేదు. ఇలాగైతే చపాతీ పూరి కానీ ఏదైనా చేసుకోవచ్చు పాలకూరతో. పాలకూర వేస్ట్ అయిపోతుంది, పాడైపోతుందని మిక్సీ పట్టేశాను. పచ్చిమిర్చి, అల్లము, కొద్దిగా జీలకర్ర అన్నీ మిక్సీ పట్టి గోధుమ పిండిలో కలిపేసి చేశాను ఫ్రెండ్స్. ఇదిగోండి, 2 చపాతీలు అయితే మా వారికి, మిగతావి మేము ఇష్టం ఉంటే తింటాము, లేదంటే రైస్ తీసుకొని తినేస్తాము, లేదంటే దోశ, ఇడ్లీ అలాగే ఎవరికి ఏది ఇష్టం ఉంటే అది తింటాము. ఇక్కడైతే 2 చపాతీలు చేస్తున్నాను. ఇదైతే మా కోడలు చెప్పిన రెసిపీ ఫ్రెండ్స్. ఆకుకూర పాడైపోతుందమ్మంటే ఇలా చేయమన్నారు, ఇలా చేసేస్తున్నాను. చాలా టేస్టీగా కూడా ఉంది ఫ్రెండ్స్. నేను కూడా ఒకటి టేస్ట్ చూశాను. అదైతే ఇంక ఈరోజు మధ్యాహ్నం అంటే నైట్ చపాతీకి తర్వాత మార్నింగు ఇదిగోండి ఆఫ్టర్నూన్ లంచ్కి కాకరకాయలు ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. నా ఫ్రెండ్స్, మా క్లాస్మేట్స్ అంటే మెడిటేషన్ క్లాస్కి వెళ్తాను కదా, ఆ క్లాస్మేట్స్ అందరూ అడుగుతున్నారు ఫ్రెండ్స్, ఇలా ఎలా చేస్తావు గుత్తొంకాయ కూరలాగా కాకరకాయ ఫ్రై ఎలా చేస్తావు అని అడుగుతున్నారు. ఇదిగోండి, ఇలాగైతే కాయలు కట్ చేసుకొని ఇటు సగము అటు సగం కట్ చేసుకోవాలి. దాని తర్వాత ఉప్పు పసుపు వేసి ఉడికించుకోవాలి. ముక్కాలు భాగం అంటే 80% ఉడికిపోయిన తర్వాత, ముక్కాలు భాగం కాదు 80% ఉడికిపోయిన తర్వాత నీళ్ళు కానీ మిగిలి ఉంటే వంపుకునేసి చల్లారిన తర్వాత వేరుశెనక్కాయలు, వెల్లుల్లి అంటే తెల్లగడ్డలు, అలాగే సరిపడినంత కారం, మనకి ఎంత కారం కావాలో అంత కారము, సరిపడినంత ఉప్పు వేసి ఇలా 2 వైపులా కూర్చుకొని ఫ్రై చేసేయాలి ఫ్రెండ్స్. ఎక్కువ ఆయిల్ పట్టదు, స్లోగా వేపాలి. సిమ్లో పెట్టుకుని వేపామంటే గోల్డ్ కలర్లో అంటే వాడినట్టు వచ్చేస్తాయి కాయలు. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఉడికించినన్నీ చేయలేదు నేను, కొద్దిగా చేశాను, కొద్దిగా పులుసు చేద్దాంలే అని. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇంకా ఆ పెనుమే వేస్ట్ చేయడం ఎందుకని ఆ పెనంలోనే చేసేస్తున్నాను. ఇంకొక విషయం చెప్పాలి ఫ్రెండ్స్, మన ఇంట్లో ధనమ్మ వర్క్కి ఆగిపోయారు, వాళ్ళ అమ్మకి హెల్త్ బాగాలేదని. మీకు పరిచయం చేస్తూ ఉంటాను కదా, ధనమ్మ వచ్చి అంట్లు కడిగారు వెళ్ళారు అని. ఇలా 1 మంత్ అయిపోతుంది ఫ్రెండ్స్. 1 మంత్ అంటే 20 days పైన అవుతున్నట్టుంది. ఇక్కడైతే లైక్ అడుగుతున్నాను ఫ్రెండ్స్. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేరే అమ్మాయిని, ఉషా అనే అమ్మాయిని పెట్టుకున్నాను పనికి. నచ్చినట్లయితే